నందనాపురం అనే గ్రామంలోని వేదనంద అనే స్వామీజీ ఉండేవాడు. ఆ ఊరి వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికే వెళ్ళేవారు. ఒక రోజున స్వామీజీ దగ్గరికి రాము అనే యువకుడు వచ్చి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటాయి, అందరితోనే పోట్లాడుతున్నాను, ఇంట్లో వాళ్ళే కాదు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నన్నేం చేయమంటారు అంటూ దండం పెడుతూ ఏడుస్తూ అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలి అంటే నీ మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది. దానికి నేను పంపించానని చెబితే అది నిన్నేమీ చెయ్యదు. వెళ్ళి తెచ్చుకో అని చెప్పాడు. ఆ మరుసటి రోజే రాము ఆ అడవికి బయలుదేరాడు. ఆ దట్టమైన అడవిలో రాము చాలా సమయం నడుస్తూనే ఉన్నాడు. ఎంత నడిచినా రాముకి ఆ పులి ఉన్న ప్రదేశం కనిపించలేదు. కొంతసేపటికి ఆ పులి ఉన్న ప్రదేశం రాముకి కనిపించింది. ఆ పులి చాలా నీరసంగా బక్కచిక్కి ఒక పక్కన పడుకొని ఉంది. రాము పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెబుతాడు. పులికి అన్ని వివరాలు చెబుతూ, నాకు నీ గోరుతో చాలా అవసరం ఉంది అని వివరంగా చెప్తాడు. దానితో పులి ఏమీ చెయ్యదు. కానీ రాముతోని ఇలా అంటుంది, నాకు వయసైపోయింది కాబట్టి నేను వేటాడలేకపోతున్నాను. నువ్వు నాకు రోజు ఆహారం తెచ్చి పెడితే నీకు నా గోరు ఇస్తాను అని చెబుతుంది. రాము పులి పరిస్థితి అర్థం చేసుకొని, సరే, నేను నీకు రోజు ఆహారం తెచ్చి పెడతాను అని చెబుతాడు. రాము అక్కడ నుండి కొంత దూరం వెళ్తాడు.